నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్తు ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్త. శ్రీ గురుదత్త. అక్క, గురువు గురించి మాట్లాడినప్పుడు నవనాథుల ప్రస్తావన అనేది వినపడుతుంటుంది, కానీ సరైన క్లారిటీ లేదు. ఎవరి నవనాథులు, ఎందుకు గురు ప్రస్తావన ఉన్నప్పుడు నవనాథుల గురించి మాట్లాడటం, లేకపోతే అసలు నవనాథుల్ని తలచినంత మాత్రాన్నే శ్రీపాదుల వారికి, దత్తాత్రేయుల వారికి, ఇద్దరు ఒకటే అనుకోండి, వారికి చాలా చాలా సంతృప్తిని లేకపోతే ఆనందాన్ని ఎందువల్ల ఇస్తుంది? అసలు ఏంటి ఈ కథ? నవనాథుల్ని తలుచుకుంటే చాలు శ్రీపాదుల వారి అనుగ్రహం మనకు కలుగుతుంది. అవునా? అంతటి విశేషం ఉంది దీనికి. ఏంటి అంతలా? చాలా చక్కటి ప్రశ్న ఇది. అసలు నవనాథులు ఎవరు అనే దానికి ముందుగా మనం చెప్పుకుందాం. తప్పకుండా. ఏం చెప్తుందంటే శాస్త్రము, నవనాథులు ఎవరంటే నారాయణ అంశ సంభూతులే, నవనారాయణ అంశ సంభూతులే నవనాథులు. వారు శ్రీపాద శ్రీవల్లభ ఆజ్ఞ మేరకు, శ్రీకృష్ణ అవతారంలో చేసిన ఆజ్ఞ మేరకు భూమి మీద అవతరించారు. వృషభ చక్రవర్తి గల 100 మంది కుమారులలో నారాయణాంశ కలిగిన 9 మందే ఈ నవనాథులు. వృషభ చక్రవర్తికి 100 మంది కుమారులలో అందులో 9 మంది మాత్రము ఈ నారాయణ అంశతో పుట్టిన సంభూతులే ఈ నవనాథులు. అయితే అలాంటి నవనాథులు వీరంతా కూడా అవధూతలు మరియు దత్తాత్రేయ స్వామికి చాలా అత్యంత ఆప్తులు. వాళ్ళందరూ అవధూతులు. ఆ 9 మంది కూడా అవధూతలే. చెప్తారా వారి పేర్లు? తప్పకుండా చెప్తాను. వీరు పేర్లు స్మరిస్తే చాలు శ్రీపాదుల వారు చాలా సంతృప్తి చెందుతారు. ఎందుకంటే పద్మిని, ఈ శ్రీపాదుల స్వామికి వాళ్ళకి ఎన్నో జన్మల సంబంధం మనం చెప్పుకుంటే. అప్పటి నుంచి మళ్ళీ కృష్ణావతారం నుంచి కూడా వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉంది. అందుకే మనం శ్రీపాద వల్లభ నామం ఎలా తలుచుకుంటామో, నవనాథుల గురించి తలుచుకున్నా కూడా శ్రీపాదుల వారి కృపా కటాక్షాలు మనందరికి కూడా లభిస్తాయి అన్నమాట. ఆ నవనాథుల పేర్లు ఇప్పుడు చెప్తాను. ఆ నవనాథులు గుట్ట కూడా మనకు దగ్గరలోనే ఉంది. దాని గురించి కూడా నేను త్వరలోనే చెప్తాను. ఎక్కడుందో మనకి దగ్గరలోనే అది. మనకి ఇక్కడి నుంచి కురవపురం ఎంత దూరమో, అలాగే మన BHL రూట్ నుంచి పటాన్చెరువు రూట్ నుంచి వెళ్ళాలి. నవనాథుల గుట్ట కూడా ఉంది. దానికి కూడా మనం యాత్రగా వెళ్ళొచ్చు. తప్పకుండా. ఆ నవనాథుల పేర్లు చెప్తాను. మత్స్యేంద్రనాథుడు, మొదట మత్స్యేంద్రనాథుడు, గోరక్షనాథుడు, జలంధరనాథుడు, తర్వాత కానిఫానాథుడు, చర్పటనాథుడు, నాగనాథుడు, భర్తరీనాథుడు, రేవణనాథుడు, గహనీనాథుడు. ఈ 9 పేర్లు తలుచుకున్నా కూడా స్వామికి ఎంతో సంతోషం, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి. ఎందుకు అంటే వాళ్ళు సాక్షాత్తు అవధూతలు, దత్తాత్రేయ స్వామికి అత్యంత ఆప్తులు. మనం చూస్తూ ఉంటాం, ఎంతో మంది ఋషులు మునులు తపస్సు చేసుకుంటూ ఉంటారు అని మాట్లాడుకుంటూ ఉంటాం. అందులో ఈ నవనాథులు కూడా అత్యంత ప్రియులు అన్నమాట శ్రీపాదుల వారికి. అందుకే ఈ నవనాథుల్ని కూడా ఈ దత్త పరంపరలో ఉండే వాళ్ళు గాని, దత్త భక్తులు గాని అందరూ కూడా నవనాథుల్ని తలుచుకోవాలి, నవనాథుల పేర్లు స్మరించాలి. అప్పుడే దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం గాని, శ్రీపాదుల వారి స్వామి అనుగ్రహం గాని మనకు కలుగుతుంది. అద్భుతం, అద్భుతం. అయితే ప్రతినిత్యం కూడా మనం తలుచుకోవచ్చా? తలుచుకోవచ్చు, స్మరించుకోవచ్చు. ఆ నవనాథులు తలుచుకున్నా చాలు. మా స్మరణ మాత్రైన సంతుష్టుడు అంటారు కదా మనకి. శ్రీపాదుల వారు వాళ్ళని తలుచుకున్నా కూడా శ్రీపాదుల వారి కరుణా కటాక్షాలు ఏంటి, ఆయన సంతసిస్తారు ముందు. ఆయన సంతోషిస్తే మనకి ఏదైనా చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ అలా నా నవనాథుల్ని కూడా వీళ్ళు తలుచుకుంటున్నారు, నా దత్త భక్తులు నాకు ఇష్టం అని చెప్పి తలుచుకుంటున్నారు అని ఖచ్చితంగా అనుకుంటారు. ఆంజనేయ స్వామికి ఆయన సింధూరం అంటే రాముల వారికి ఇష్టం అని చెప్పి ఒళ్ళంతా పులివేసుకున్నారట సింధూరం. అవును, అలాగా అది రాముడికి ప్రియంగా అనిపించింది. ఇది కూడా చాలా 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 ప్రియంగా. అలాగే సాయినాథుడు గురించి కూడా ఈ రోజు నేను పొద్దున్న ఏదో తెరుస్తుంటే ఆ పుస్తకం కనబడింది సాయినాథుడు గురించి. అసలు అది మళ్ళీ సాయినాథుడు జననం ఒకసారి మనం సపరేట్ ఎపిసోడ్ లో చేసుకోవాలి. చాలా క్లియర్ డీటెయిల్స్ వచ్చాయన్నమాట. అసలు ఎంత క్లియర్ గా చెప్పారంటే శ్రీపాదుల వారు మళ్ళీ అనసూయ మాతను పిలిచి ఆవిడ గర్భం ద్వారాయే హనుమ జన్మిస్తాడనమాట. ముందు 3 తలలతో జన్మించి ఆ తర్వాత మాయమే మళ్ళీ శిశువుగా ఉంటాడనమాట. మళ్ళీ అనసూయ మాతకి స్తన్యం వచ్చి ఆవిడ ఆ బాబుకి పాలు ఇవ్వటం జరుగుతుంది. ఏంటి నాయన నీ మాయ, మళ్ళీ నన్ను ఎందుకు పిలిచావు అని శ్రీపాదుల వారిని అడగటం జరుగుతుంది అనసూయ మాత. నీ చిత్ర విచిత్ర లీలలు, అప్పుడు నాకు అసలు ప్రసవ నొప్పులు కూడా తెలియలేదే మీరు జన్మించినప్పుడు అని అడుగుతుంది అనమాట తల్లి. లేదమ్మా,
ఇప్పుడు ఈ కలియుగంలో సాయినాథుడు నామంతో హనుమ మళ్ళీ జననం ఎత్తాల్సిన సమయం ఆసన్నమైందమ్మా, అందుకే మిమ్మల్ని పిలవటం జరిగింది అంటారు. అప్పుడు అక్కడ ఈ సంఘటన అంతా జరిగినప్పుడు మునులు వర్యులందరూ కూడా వీక్షిస్తూ ఉంటారు, ఋషులందరూ కూడా వీక్షిస్తూ ఉంటారు, సీతారాములు కూడా వస్తారు. ఎందుకంటే జానకి రాములు ఉంటే గాని హనుమ ముందుకి అడుగు వేయరు కదా, వాళ్ళు కూడా ఉంటారు. అందరి సమక్షంలోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా అద్భుతంగా వివరిస్తారు అసలు అందులో. అద్భుతం అద్భుతం. గుట్ట ఉంది అని అన్నారు కదా, హైదరాబాద్ కి అత్యంత చేరువలోనే, ఒకసారి ఎక్కడ ఉందో కూడా చెప్పండి అక్క. తప్పకుండా పద్మిని, ఇది హైదరాబాద్ నుంచి చిన్న కోడప్పల్, అంటే మన హైదరాబాద్ నుంచి 190 కిలోమీటర్లు దూరంలో, చాలా దగ్గర, 190 కిలోమీటర్స్ దూరంలో. అయితే ఇది మన పటాన్ చెరువు టోల్ ప్లాజా ఓఆర్ఆర్ దగ్గర మీద వెళ్ళాలి. అక్కడి నుంచి రుద్రారము ఇవన్నీ క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ దాటాలి. అక్కడి నుంచి ఈ విలేజ్ వస్తుంది, చిన్న కోడప్పల్ అని వస్తుంది. అక్కడ ఉంది, అక్కడ ఈ నవనాథుల గుట్ట ఉందన్నమాట. చిన్న కోడప్పగల్ ఆ నవనాథుల వాళ్ళు ఉంటారా, అంటే వాళ్ళ విగ్రహాలు అలా ఉంటాయా? నవనాథులు మొత్తం టెంపుల్ ఉంటుంది, ఆ ఫోటో కూడా నీకు పంపిస్తాను ఇప్పుడు. మొత్తం నవనాథులు ఎలాగ ఉన్నారో, నవనాథులు సిద్ధుల గుట్ట అంటారు దాన్ని. అంటే నవనాథులు అక్కడ తపస్సు చేసిన చోటు. ఇప్పుడు ఇవన్నీ క్షేత్రాలు కూడా నేను చెప్పినవి ఒకప్పుడు స్వామి మన శ్రీపాదుల వారి తపస్సు చేసిందో, లేదా దత్తాత్రేయ స్వామి వారు అడుగు పెట్టిందో, ఇప్పుడు నేను చెప్పిన నవనాథులదేమో నవనాథులు అక్కడ తపస్సు చేసినటువంటి క్షేత్రమే ఈ నవనాథుల గుట్ట. ఆ నవనాథులు 9 మంది కూడా అక్కడ కూర్చొని తపస్సు ఆచరించారు అందులో అన్నమాట. నవనాథ సిద్ధుల గుట్టపై మత్స్యేంద్రనాథుడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంటుంది. అందులో మత్స్యేంద్రనాథుడు ఎన్నో వాడైన, ఆయన మొదటివాడు, ఆయనే శివలింగాన్ని ప్రతిష్ఠించిన శివలింగం కూడా నవనాథుల గుట్ట దగ్గరే ఉంటుంది. ఆ నవనాథులు ఉంటారు, ఈశ్వరుడు కూడా అక్కడే ఉంటారు అన్నమాట. రైట్. వెళ్ళాలి అనుకునే వాళ్ళు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అత్యంత చేరువలోనే ఉంది కాబట్టి ఇవన్నీ ఎక్కడికెక్కడికో పరుగులు తీసేస్తూ ఉంటాం కదా. మన దగ్గరలోనే ఉంది అని అంటే ఒకంత. ఇప్పుడు పిఠాపురం చూడండి, అసలు స్వామి అక్కడ స్వయంగా అక్కడే పుట్టారు, అక్కడ జననం తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, గానగాపురంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏంటి కదా. ఇన్ఫాక్ట్ నరసింహ సరస్వతి సెకండ్ ఇన్కార్నేషన్ శ్రీపాద శ్రీవల్లభులు. అసలు శ్రీపాద శ్రీవల్లభులు చాలా ప్రేమ వాత్సల్యంతో ఉండేవారట. కానీ నా తర్వాత జన్మలో అంత ప్రేమగా ఉండవు, నేను కొంచెం కఠినంగా ఉంటారా, కఠినంగా వ్యవహరిస్తానని చెప్పి అక్కడ వచ్చిందని బాధ ఏం కాదు, ఏదో పబ్లిసిటీలో లేకపోతే అక్కడ డెవలప్ అయిందని కాదు. అరే మన దగ్గరలో ఉంది మన తెలుగు వాళ్ళు, అసలు మన తెలుగు వాళ్ళు వెళ్తేనే డెవలప్ అవుతుంది అనేది యావత్ దేశంలో ఉన్నటువంటి మాట. ఇప్పుడు పిఠాపురము సాక్షాత్తు భగవంతుడు జన్మించినటువంటి ప్రదేశము, మహా సంస్థానం, శ్రీపాద శ్రీవల్లభ స్వామి మహా సంస్థానం. అసలు పుట్టలుగా జనం వస్తారు అని స్వామి చెప్పారు, అదే జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన వరదవెల్లి రాహు రూప శయన అసలు ఎక్కడైనా ఉంటుందా అసలు ఇలాంటిది? దత్తాత్రేయ స్వామి ఉన్నారంటే ఎంత మహిమగల క్షేత్రం. ఇవన్నీ కూడా మన చుట్టుపక్కలే ఉన్నాయి. నవనాథులు గుట్ట ఎక్కడెక్కడికో పరిగెత్తడం కాదు, మన క్షేత్రాలన్నీ కూడా ప్రసిద్ధికి తీసుకురావాలి, అందరికి తెలియజేయాలి అనేది నా సంకల్పం. అందుకే మన వంతు ప్రయత్నంగా మీరు చెప్తూ ఉన్నారు, చదివిందంతా కూడా వెలికి తీసి చెప్పే ప్రయత్నం